నేను మీ పల్లవి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఒక హ్యాపీనెస్. అమ్మమ్మ అమ్మమ్మ ఇది నీకోసం. చూడు, నీ ఫేవరెట్ కలర్ బాగుందా? ఇప్పుడు అమ్మమ్మకి శారీ తెచ్చేంత పెద్దవాళ్ళు అయిపోయాం, కానీ ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే అమ్మమ్మ శారీస్ వేసుకొని పిచ్చి పిచ్చిగా ఆడుకుంటుండే అమ్మ నాన్న ఆట. ఇంకెన్నో. అవును, మీకు ఎవరికైనా గుర్తుందా గుడుగుడు కొంచెం ఆట? దట్ వాస్ ద ఫన్. ఇదైతే ఎవరు మర్చిపోలేరు, ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆడతారు పావులాట. మట్టి ఆకులు అన్ని తెచ్చి అవే ఫుడ్ అని వంట చేసి తింటుండే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మ్యాంగో ట్రీ, ఆహా స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. అప్పట్లో అయితే చెట్టు మీదకి తెంపుకొని దానికి ఉప్పు కారం అలా పెట్టేసి మా కజిన్స్ అందరం కూర్చొని తింటుంటే ఆహా స్వర్గమే అసలు. కానీ ఇప్పుడే వాళ్ళని బాగా మిస్ అవుతున్నాం, ఎందుకంటే అందరూ జాబ్ అని ఎడ్యుకేషన్ అని ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి. మీ అమ్మమ్మ పర్స్ కూడా ఇలాగే ఉంటుండేనా? అమ్మమ్మ డబ్బులు ఇస్తే ఐస్ క్రీమ్లు, రస్నాలు, పెప్సీలు తెచ్చుకుని తింటుండే. ఇప్పుడే పెట్టిన ఆవకాయలో నెయ్యి వేసి ఒక్కొక్కరికి గోరు ముద్దలు పెట్టుంటే కారమైన మళ్ళీ మళ్ళీ అడిగి తింటుండే. ఇదైతే చెప్పొద్దు, మట్టిలో పిచ్చి పిచ్చిగా ఆడుతుండే, అసలు ఇల్లులు కడుతుండే, జారబండ ఆడుతుండే. అన్నిటికన్నా బెస్ట్ అమ్మమ్మ చేతితో ఆయిల్ పెట్టడం, ప్రతి ఒక్కరికి గుంజుకొచ్చి మరీ పెడుతుండే. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన ఇంటికి వెళ్దాం అనగానే అలా బతింలాడి అడిగి మమ్మీ ఓకే అనగానే హ్యాపీ అయిపోతుండే. ఆ రోజులే చాలా బాగుంటుండే కదా. ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ ఏం లేకుండా అందరం కలిసి ఆడుకుంటుండే, ఫుల్ అల్లరి చేస్తుండే. ఆ అల్లరి చూసి తాతయ్య వచ్చి అరవగానే అందరం పారిపోతుండే. ఆ రోజులే బాగుంటుండే. తాతయ్యతో కబుర్లు చెప్పేంత వరకు నిద్రపోకపోతుండే. అందరం కలిసి బయటే ఆకాశంలో చుక్కలు చూస్తూ కబుర్లు చెప్తూ పడుకుంటుండే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీకున్న బెస్ట్ మెమోరీస్ ని కూడా షేర్ చేయండి.